సామాన్యులకు కేంద్రం షాక్నిచ్చింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెంచింది. ఎల్పీజీ సిలిండర్పై 50 రూపాయలు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉజ్వల పథకం సిలిండర్లపైన 50 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయి. కొద్ది రోజులుగా వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వరుస షాకులు ఇస్తూ వచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1వ తేదీన గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన కొత్త రేట్లు ప్రకటించాయి. ఈసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రకటన చేసి వారం కూడా గడవక ముందే డొమెస్టిక్ గ్యాస్ ధర 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెరుగుదలతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఒక్కో సిలిండర్పై చెల్లిస్తున్న దానిపై అదనంగా 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గత వారంలో హోటళ్లు, రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరను 41 రూపాయల మేర తగ్గించారు. అయితే రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది. పెట్రోల్, డీజిల్పై 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచినా ఆ భారం వినియోగదారులపై ప్రభావం పడదని కేంద్రం స్పష్టం చేసింది. అంతలోనే గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచి షాక్నిచ్చింది.